తెలంగాణ ఆర్టీసీ తెలివితోని ఓ మంచి సవలతు చేస్తుందట. ఓదికు ఫ్రీ బస్సు పథకం ఏమంటా పెట్టిందో గానీ సీట్ల కోసం శిఖలు పట్టుకొని కొట్టుకుంటుర్రు. ఆ సవలతు చూసి అందరు పరిశాన్ పరిశాన్ అవుతుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో మంచి సవలతు ఏం చేసింది అంటారా? ఆలస్యం ఎందుకు, నేనున్నా కదా అన్ని ముచ్చట్లు వివరించి కూడా చెప్తా పారి. ఆర్టీసీ బస్సులో పోవాలంటే జేబులో పైసలు ఉండాలి. ఫోన్లో ఎన్ని లక్షలున్నా ఎన్ని వేలున్నా ఏం ఫలం ఉండదు. అసోడిది ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కూడా ఆన్లైన్ పేమెంట్స్ పట్టుకొచ్చిర్రు. ఫోన్పే చేసి టికెట్ తీసుకొని ప్రయాణం కట్టొచ్చు. మొదలు ఇప్పుడు పట్టణంలో తిరిగే లోకల్ బస్సుల్లో ఈ సౌలతులు పెట్టిరట. రాను రాను రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సుల్లో కూడా ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ పెడతారట. ఇంకేంది, జేబులో రూపాయి లేకున్నా సరే ఫోన్లో పైసలు ఉంటే నిమ్మలంగా బస్ ఎక్కి ఫోన్పేనో గూగుల్ పేనో చేసి ప్రయాణం కట్టొచ్చని ప్రయాణికులు సంబరపడుతుర్రు. అయ్యా ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు, అట్లనే మీరు ఆర్టీసీ బస్సుల్లో ఇంకా సౌలతులు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇన్నొద్దులు బస్సుల మహిళలకు కేటాయించిన సీట్లలోనే వాళ్ళను కూసోమనాలి అని చెప్పినట్టే ఇప్పటి సంది అన్ని బస్సుల్లో పురుషులకు సంబంధించిన సీట్లల్లో పురుషులు మాత్రమే కూసోవాలని కూడా రాయించుర్రి. ఆ పేరు చూసి ఆడోళ్ళు సీట్ల కూసో నుండి మొగోళ్ళు ఎవరైనా నిలబడి ఉంటే కూసోమని సీట్ ఇచ్చేటట్టు ఉండాలి. ఇంకో ముచ్చటేందంటే మొగోళ్లకు కూడా ఫ్రీ బస్సు ప్రయాణం సౌలతు ఎయ్యమని కూడా ఓ పారి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చెవుల ఎయ్యకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.